హాయ్ అండి. ఈరోజైతే మా షాప్ ఓపెనింగ్ వీడియో అయితే చూపిస్తున్నాను. యాక్చువల్‌గా ఏంటంటే సెకండ్ స్టోర్ ఓపెన్ చేశాము దగ్గరలోనే. బట్ వేర్ హౌస్ ప్లస్ కొంచెం వర్క్ షాప్ కూడా వచ్చేలాగా తీసుకున్నాము. కొంచెం పెద్ద హౌస్ అయితే దొరికింది. చాలా అనిపించింది. యాక్చువల్‌గా ఏంటంటే మేము చాలా రోజుల నుంచి వెతుకుతున్నాం అనమాట. ఒక షాపా లేకపోతే హౌసా ఏంటి అనేది డిసైడ్ కాలేదు. ఏది దొరికితే అది తీసుకుందామని అనుకుంటున్నాము. లక్కీగా ఏంటంటే మా ఇంటికి పక్కనే అంటే ఆల్మోస్ట్ ఒక ఒక 200 మీటర్స్ దూరంలోనే మాకు హౌస్ అయితే దొరికేసింది. చాలా బాగుంది. ఇండివిజువల్ హౌస్ అనమాట. డబుల్ బెడ్రూమ్ హౌస్. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. పక్కన అంతా ఖాళీ ప్లేసు అండ్ మామిడి చెట్టు కూడా ఉంది. నేను ఇంతకుముందు వీడియోలో కూడా పోస్ట్ చేశాను యాక్చువల్గా. అదే మనకి ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అయితే పోస్ట్ చేశాను. రెంట్ హౌసే బట్ ఏంటంటే మాకు కొంచెం మంచిగా పూజ చేసుకొని వెళ్ళాలి అని అనిపించింది. కార్తీక మాసం కూడా వచ్చింది. ఎప్పటి నుంచో నేను స్టోర్లో అయితే హోమము వ్రతము అయితే చేసుకోవాలని వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్గా పాత స్టోర్లో అయితే చేసుకుందాం అనుకున్నాను. కాకపోతే అది కొంచెం కంజెస్టెడ్గా ఉంది, కొంచెం ఇబ్బంది అవుతుంది హోమానికి అనేసి అన్నారు. అందులోనూ చాలా బట్టలు అవి ఉంటాయి కాబట్టి అంత డేర్ చేయలేదు. ఇప్పుడైతే కరెక్ట్గా మాకు కార్తీక మాసంలో ఓపెనింగ్ వచ్చింది కాబట్టి అది దట్టు ఏంటంటే మంచి రోజు వచ్చింది, వెన్స్డే పంచమి రోజు. సో మేము వ్రతము హోమం అయితే పెట్టుకున్నాము. చాలా బాగా అయితే జరిగింది. కాకపోతే ఏంటంటే కస్టమర్స్ని ఎవరిని ఇన్వైట్ చేయలేదు. కస్టమర్స్ అంటే చాలా మంది ఉంటారు కదా. యాక్చువల్గా ఏంటంటే ఒకళ్ళని పిలిస్తే ఒకళ్ళకి చెప్పకపోయినా ఒకళ్ళని పిలవకపోయినా ఇబ్బంది అనిపించి ఎవరికైతే చెప్పలేదు. ఇలా అయితే మేము పూజ అయితే చేసుకున్నాం అనమాట. అందరం కలిసి చక్కగా ప్రశాంతంగా అంటే మార్నింగ్ 10 o'clock వచ్చింది ఇటు. అంటే అందరికీ ఆల్మోస్ట్ పని అయిపోయి వచ్చేలాగా అంటే ఫ్రీగా ఉండేటట్టు వచ్చిందనమాట. కరెక్ట్గా 10 o'clock ముహూర్తం వచ్చింది. అలాగే మేము చేసుకున్నాము. వాళ్ళు ఓనర్స్ కూడా చాలా మంచివాళ్ళు. మంచిగా మాకు పెయింటింగ్స్ అవి వేసి ఇచ్చారనమాట. ఇంతకుముందు దీంట్లో హోటల్ ఉండేది, సౌత్ టిఫిన్స్ అనేసి. అదంతా మాకు చాలా ఇబ్బందిగా ఉంది అంటే అంతా కూడా క్లియర్ చేసి ఇచ్చారు. చాలా బాగా అనిపించింది. చాలా స్పేషియస్గా ఉంది మెయిన్. ఇంకా వాటిలో ఏంటి అనేది ఇంకా ప్లాన్ చేయలేదు. ప్రజెంట్ అయితే వర్క్షాప్ అయితే స్టార్ట్ చేశాము. లైనింగ్స్ అన్నీ షిఫ్ట్ చేసేసి వర్క్షాప్ అయితే స్టార్ట్ చేశాము. నేను ఇంతకుముందు చెప్పాను కదా మీకు ఫ్యూచర్లో అదే అకాడమీ లాగా కూడా స్టార్ట్ చేస్తాను. శ్రీనిధి అకాడమీ అని సర్టిఫికేషన్ కోర్స్ అయితే పెడతాను. నేను ఇంతకుముందు లేడీస్ క్లబ్లో చేసేదన్నమాట. అంటే 2005లోనే నేను నేర్పించాను. చాలామంది స్టూడెంట్స్ మాకు చక్కగా నా దగ్గర నేర్చుకొని స్టోర్స్ పెట్టుకున్న వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు కనిపించి చెప్తా ఉంటారు. చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఇలా అయితే మా ఫస్ట్ ద్వార పూజ అన్నీ అయిపోయిన తర్వాత గణపతి పూజకి అరేంజ్ చేసుకున్నాం అనమాట. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆల్మోస్ట్ మనకి కార్తీక మాసం వచ్చింది కాబట్టి కార్తీక మాసంలో ఎలాగో మేము వనభోజనాలకి ప్లాన్ చేసుకుంటాము. కాకపోతే వనభోజనాలు ఇలాగ అయ్యాయి. కానీ మేము అదైతే మిస్ చేసుకోలేదు. యాక్చువల్గా నెక్స్ట్ వీకే అందరూ కూడా ఎవరి ఫుడ్ వాళ్ళు అంటే ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ ఒక్కొక్కళ్ళు వండుకొని తీసుకొచ్చి పెట్టారు. అసలు ఒక పెళ్లి భోజనం లాగా అయిపోయింది. నేను అది కూడా త్వరలోనే మీకు పోస్ట్ చేస్తాను వీడియోలో. ఇప్పుడైతే ఫస్ట్ ఓపెనింగ్ వీడియో కాకుండా ఆ వీడియో పెట్టకూడదు అనేసి అది హోల్డ్ చేశాను అనమాట. అది ఇంకా బ్యూటిఫుల్గా అయింది. ఈ పూజ ఎంత బాగా జరిగిందో అది కూడా అంతకంటే బాగా జరిగింది. బయట మామిడి చెట్టు దగ్గర దేవుణ్ణి పెట్టుకొని మంచిగా పూజించుకొని అక్కడే మొక్కలు అవన్నీ పెట్టుకొని చక్కగా బయట కూర్చొని తిన్నాము. ఎంత హ్యాపీగా అనిపించింది అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడైతే గణపతి పూజకి అరేంజ్ చేసుకున్నాం అనమాట. ఫస్ట్ మనకి గణపతి పూజ జరుగుతుంది కదా. చాలా అంటే చాలా బాగా జరిగిందండి. అసలు ఎంత బాగా అంటే నేను అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇట్లా చేసుకోవాలి అని ఒక ప్లానింగ్ కూడా లేదు. అనుకోకుండా అట్లాగ అయిపోయింది. చూడండి అక్కడైతే కృష్ణుడిని అయితే తెచ్చిపెట్టుకున్నాను. నాకు చాలా ఇష్టం కృష్ణుడు అంటే. మనకి మంచిగా ఏదో తోడున్నట్టు ఒక పర్సన్ అనిపిస్తుంది అనమాట. ఇలా అయితే ఫస్ట్ గణపతి పూజ అవన్నీ అయిపోయిన తర్వాత హోమానికి అరేంజ్ చేసుకున్నాము. అందరూ కూడా మా వాళ్ళే అండి, వర్కర్స్ అందరూ లేడీస్ కాబట్టి చాలా కలివిడిగా అంతా కూడా బాగా చేసుకుంటారు. చక్కగా నాతో సపోర్టివ్గా ఉంటారు ప్రతిదానికిను. అన్నీ దగ్గరుండే అరేంజ్ చేసుకున్నాము. చాలా బాగా అంటే బాగా జరిగింది. అసలు చెప్పలేనంత హ్యాపీగా అనిపించింది. ఎందుకు అంటే నేను ప్లాన్ చేయలేదన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెనింగ్ అంటే ఇలా చేసుకోవాలి అనేసి ఏం లేదు. ఫస్ట్ నుంచి కూడా మేము 2011లో స్టోర్ ఓపెన్ చేశాను నేను.
అప్పుడు కూడా నేను ఫస్ట్ టైం స్టోర్ ఓపెన్ చేసినప్పుడు కూడా పంతులు గారిని పిలిచి అట్లా పూజ అనేది నేను చేయించలేదు. నాకు పూజలు పర్సనల్గా చాలా ఇంట్రెస్ట్. ప్రతిదీ నేను తెలుసుకొని చేస్తాను కాబట్టి నేనే కొబ్బరికాయ కొట్టుకొని చేసేసుకున్నా ఫస్ట్ స్టోర్ కూడా. ఇనీషియల్గా ఓపెన్ చేసిన దానికి కూడా నేను పెద్దగా ఏం చేసుకోలేదు. అండ్ నెక్స్ట్ తర్వాత మేము షిఫ్ట్ చేసినప్పుడు ఒక 2 షాప్స్ షిఫ్ట్ చేసాము. అప్పుడు కూడా నేను చేసుకోలేదన్నమాట. అంటే దూరం ఉండే ఫస్ట్ స్టోరు, తర్వాత దగ్గరికి ఇంకొంచెం దగ్గరికి అట్లా షిఫ్ట్ అవుతా వచ్చానన్నమాట. అప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా పంతుల్ని తీసుకొచ్చి ఇలా చేసుకోవాలి అనే ఒక ప్లానింగ్ కానీ ఏమీ ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం నేను పంతులు గారితోటి హోమము అండ్ వ్రతము ఆ స్టోర్లో చేసుకోవాలని అనుకున్నాను. అది కూడా ఎలా జరుగుతుందో అనే ఒక ఆలోచన లేదు, ఏం లేదు, అసలు ఇలా ప్లానింగ్ కూడా లేదు. అలాంటిది ఎంత బాగా జరిగిందంటే పూజ అసలు ఎంత ప్రశాంతంగా, హోమం వ్రతం అయితే చాలా బాగా జరిగాయండి. చాలా బాగా అనిపించింది. ఆయన పంతులు గారు కూడా చాలా బాగా చేశారనమాట. ఇలాగా మేము ఫస్ట్ గణపతి పూజ అయిపోయిన వెంటనే తర్వాత హోమానికి అరేంజ్ చేసుకున్నాము. చాలా బాగా అనిపించిందండి. ఇదంతా కూడా కస్టమర్ సపోర్ట్తోనే అవుతుంది. అంటే ఎవరో ఒక్కరితోనే కాదు, అందరూ కూడా మాకు సపోర్టివ్గా, కస్టమర్స్ అందరూ కూడా మాకు చాలా చాలా సపోర్టివ్గా ఉన్నారు. చాలా పాజిటివ్గా, అంటే ఏదైనా కానీ మాకు మంచిగా చెప్పి ఇది ప్రాబ్లము అనేసి ఒక్కొక్కరిని చూస్తే నిజంగా వాళ్ళ పేషెంట్స్కి చాలా హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది. అసలు చాలా బాగా పేషెంట్స్ తోటి ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఏదైనా ఇష్యూ ఉన్నా ఇది ప్రాబ్లం అని చెప్పి మాకు ఎంతో కస్టమర్ బేస్ అనేది చాలా మంచి కస్టమర్ బేస్ అయితే మాకు ఏర్పడిందనమాట. లాస్ట్ 3 ఇయర్స్గా అయితే ఇంకాను. అంతకుముందు అయితే మేము ఆన్లైన్ చేయలేదు. నాకు అంటే మా హస్బెండ్కి తెలిసినా కూడా నాకు చెప్పేవాళ్ళు, నేను అంత ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదనమాట. కరోనా ఎప్పుడైతే వచ్చిందో ఆన్లైన్ అనేది చాలా యూస్ఫుల్ అయింది అందరికీ. ఆ ఆన్లైన్ తోటే ఇంకా ఇంకా అంటే నాకు ఉండే కస్టమర్ ఆఫ్లైన్ ఎంత మంది ఉన్నారో దానికి డబల్ త్రిబుల్ ఆన్లైన్ అయ్యారు. చాలా హ్యాపీ అనిపించింది. ఎంత బాగా అంటే అసలు ఇంతమంది ఇంత రిక్వైర్మెంట్ స్టిచ్చింగ్ ఉందా అనే థాట్ నాకు వచ్చిందనమాట. చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మంచి కస్టమర్స్ అయితే ఉన్నారు. వాళ్ళందరి సపోర్ట్తోనే మేము ఇక్కడ వరకు వచ్చాము. ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇది మాకు స్టోరు మాకు ఆల్మోస్ట్ ఇంటికి దగ్గరలోనే అని చెప్పాను కదా. చాలా బాగా అయితే దొరికిందండి. అసలు చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లాస్ట్ 2 మంత్స్ 3 మంత్స్ బ్యాక్ నుంచి అనుకుంటున్నాను అనమాట. చాలామంది నన్ను అడుగుతున్నారు, మాకు నేర్పిస్తారా అని. మనకి వచ్చిన వర్క్ని ఇంకొక 10 మందికి పంచిపెట్టడంలో ఇంకా బాగా హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఇప్పుడు వర్కర్స్తోనే చాలా అటాచ్మెంట్ ఉంటుంది నాకు. అలాంటిది ఇంకా నేర్పిస్తే ఇంకా జనాలు, అంటే నేను ఇంతకు ముందు చెప్పాను కదా 2005లో మా పిల్లలు చిన్నగా ఉన్నారనమాట. ఒక 1 ఇయర్ నేర్పించాను. అప్పటికే నాకు 3 మంత్స్కి ఒక బ్యాచ్, ఒక 40 మెంబర్స్, అంటే అది గవర్నమెంట్ తరపున కాబట్టి 3 మంత్స్కి ఒక 40 మెంబర్స్ 50 మెంబర్స్ దాకా నేను నేర్పించేదాన్ని. అప్పుడే నాకు చాలా బాగా హ్యాపీ అనిపించేది. ఇంకా మన త్రూ అంటే గవర్నమెంట్ తరపున అంటే వాళ్ళు వస్తారు వెళ్తారు అట్లా అయిపోతుంది. ఇది మన త్రూ అంటే మనమే వర్క్ ఇవ్వచ్చు కదా. అప్పుడంటే నాకు స్టోరు అట్లాంటి ఏం ప్లానింగ్ లేదు. అప్పుడు చాలా చిన్నగా ఉన్నాం కాబట్టి ఇంత మనకి మీడియా కూడా అంటే మీన్స్ ఇంత సోషల్ మీడియా అంతా కూడా ఏం లేదనమాట. అప్పట్లోనే ఇంకా అంత బాగున్నప్పుడు ఇప్పుడు ఇంకా త్రూ ఆన్లైన్ చాలా మందికి రీచ్ అవ్వచ్చు కదా అనే ఉద్దేశంతో నేనైతే ఈ విధంగా స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. రిజిస్ట్రేషన్స్ అంటే ఇప్పుడు మనకి కోర్స్ రిజిస్ట్రేషన్స్ అనేవి నేను 1 మంత్లో చెప్తాను. యాక్చువల్గా చెప్పాను కదా ఫిబ్రవరిలో స్టార్ట్ చేసుకుంటే బెటర్ అనేసి. మేము ఇప్పుడు డిసెంబర్ ఎండింగ్లో మా బాబు యుఎస్ నుంచి వస్తాడు. కొంచెం ఆయనతో తిరగడము, ఆయనతో ఉండడము, ప్లస్ జనవరిలో మళ్ళీ సంక్రాంతి ఉంటుంది, ఊరు వెళ్ళడము, ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి డిస్టర్బెన్సెస్ లేకుండా ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేద్దాము అనే ఒక ఉద్దేశంతో మేము గ్రౌండ్ వర్క్ అయితే ఇప్పుడు ప్రజెంట్ నేను స్టార్ట్ చేశాను. సర్టిఫికేషన్ కోసం రిజిస్ట్రేషన్ అవన్నీ కూడా నేను ట్రై చేస్తున్నాను. ప్రతి ఒక్కటి మనకి సర్టిఫికేషన్ ఉంటే ఏంటంటే మీకు ఎక్కడైనా వెళ్ళి, అంటే ఇప్పుడు ఏదైనా ఎక్కడైనా స్టోర్ పెట్టాలన్నా లేదంటే నేర్పించాలన్నా కానీ సర్టిఫికేట్ ఉంటే చాలా బెటర్గా అనిపిస్తుంది. మాకు అప్పట్లో నేర్చుకున్నప్పుడు అయితే సర్టిఫికేట్ అయితే లేదు. సర్టిఫికేట్ లేకపోయినా కానీ నేర్చుకున్న వర్క్కి అయితే చాలా బెటర్గా నాకు, అంటే ఇప్పుడు ఏదో ఆడతా పాడతా టైంపాస్కి నేర్చుకున్న వర్క్ ఇప్పుడు ఒక 20 మెంబర్స్కి నా వల్ల ఇన్కమ్ సోర్స్ వచ్చే ఒక ఆసరా అయ్యింది అనే ఒక ఫీలింగ్ నాకు చాలా బాగా అనిపిస్తుంది. అలాగే ఇంకా మనం నేర్పిస్తే ఇంకెంతమందికి యూస్ఫుల్ అవుతుందో అనే ఒక థాట్ తోటి అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది.
యాక్చువల్‌గా నేను ఇంకా పెయింటింగ్స్ అవి కూడా నేర్పించేదాన్ని. స్టోర్ పెట్టిన తర్వాత టైం లేక చాలా అయితే వదిలేసాను. ఫ్యూచర్‌లో ఇంకా అంటే బెటర్‌గా ఉండడానికి ఇంకా ఏమైతే నేర్పించొచ్చు అనే దానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. తర్వాతైతే హోమం స్టార్ట్ అయిపోయిందండి. ఇంత బాగా హోమం అయితే మాకు జరిగింది అసలు. చాలా అంటే చూడ్డానికి మనకి హోమం చేసుకుంటే ఏంటంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం దేవుడికి డైరెక్ట్ అగ్నిదేవుడి ద్వారా మనం దేవుడికి అంటే ఆయనకి ఇది ప్రసాదం అనేది సమర్పిస్తామనమాట. దానివల్ల మనకి చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి. మనకి చుట్టుపక్కల వాళ్ళకి గానీ, మనకి గానీ, ఎవరికైనా గానీ పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయన్నమాట. అనిపిస్తది మనకి చేస్తే. అంటే చాలామందికి తెలియకపోవచ్చు హోమం అనేది ఎందుకు అనేసి. హోమం అనేది మనం డైరెక్ట్‌గా అగ్నిదేవుడి ద్వారా దేవుడికి క్రతువులు అనేవి మనం సమర్పించేస్తామనమాట. అండ్ డైరెక్ట్ ఎళ్లి దేవుడికి ఇస్తాడు అనే ఒక ఇదనమాట. దానివల్ల మనకి మన ఫ్యామిలీకి, మనకి చాలా పాజిటివ్‌నెస్ అయితే వస్తుంది. ఎవరికి సంబంధించిన వాళ్ళకి హోమం అనేది చేసుకోవచ్చు. మేము వెన్స్‌డే రోజు పంచమి రోజు కాబట్టి లక్ష్మీ గణపతి హోమం అయితే చేపిచ్చాము. లక్ష్మీ గణపతి హోమము అంటే ఆ తిథి కాదు, ఎప్పుడైనా కానీ చేపించుకోవచ్చు. అంటే మనకి పాజిటివ్ వైబ్స్ అంటే ఏమన్నా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నా ఏమన్నా కానీ చాలా వరకు క్లియర్ అవుతాయి లక్ష్మీ గణపతి హోమం చేయించుకుంటే. అండ్ నెక్స్ట్ నవగ్రహ హోమం కూడా కొంచెం వాస్తు మాకు చిన్న ప్రాబ్లం ఉండే, దానికి సంబంధించి కూడా మేము హోమంలో అంటే ఒక 4, 5 హోమాలు అక్కడే అందులోనే ఒకసారే చదివేస్తారనమాట. మృత్యుంజయ హోమము, నవగ్రహ హోమము, లక్ష్మీ గణపతి హోమం అయితే చేశారు మాకు. అలా మనకి సూటబుల్ హోమం అనేది అక్కడ పంతులు గారు అయితే చెప్తారు. మనకి ఇదే అయినట్టు మనం చేసుకోవచ్చు. కొంచెం బెటర్ అయితే ఉంటుంది కంపల్సరీ. ఏది కూడా వేస్ట్‌గా పోదు. మన నమ్మకంతో చేసింది ఏదైనా గానీ మనకు కలిసి వస్తూనే ఉంటుందండి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన మైండ్ సెట్ అండ్ మన ఆలోచన విధానం ఎప్పుడు పాజిటివ్‌గా ఉంటే అది మనకి పాజిటివ్‌గా కలుగుతది. ఇలా అయితే మేము హోమం అయితే కంప్లీట్ అయిపోయింది. హోమం కంప్లీట్ అయిపోయిన వెంటనే వ్రతం అయితే స్టార్ట్ చేశారు. చాలా అంటే చాలా జరిగిందండి నిజంగా అసలు. చెప్తున్నాను గదా! నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అసలు. ఏదో చేసాం షాప్‌లో వర్క్ చేసుకుంటూ, అవి చిన్న చిన్న వర్క్స్ ఉంటే చేపించుకుంటూ ఎప్పుడు అంటే అసలు ఆ డేట్ అంత త్వరగా వస్తది అనుకోలేదు. అంత బాగా జరుగుతది అనుకోలేదనమాట. అంత బాగా అయితే అయ్యింది. చాలా చాలా హ్యాపీ అనిపించింది. అందరూ గూడా మా లేడీస్ అందరూ గూడా మంచిగా పార్టిసిపేట్ చేసి వెంటనే పొద్దున్నే వచ్చి పాపం పనులన్నీ చేసుకొని వచ్చి, మళ్ళీ హోమం అయిపోయిన తర్వాత కూడా అక్కడ ఉండి అంటే ఫస్ట్ డే కదా స్టిచ్చింగ్ గూడా చేశారు. చాలా అంటే చాలా అనిపించింది. మా హస్బెండ్ కూడా యాక్చువల్‌గా షాప్‌కి సంబంధించిన విషయాలు చాలా వరకు పట్టించుకోరు. ఎందుకంటే లేడీస్ కాబట్టి మీరే చూసుకోండి, నువ్వే చూసుకో, నేను అసలు ఇన్వాల్వ్ అవ్వను అంటారు. కాకపోతే ఈసారి అయితే కంపల్సరీ రమ్మనైతే చాలా రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చాను. నువ్వే చేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో అన్నారు గానీ, కాకపోతే ఇంకా కార్తీక మాసం వ్రతం కూడా చేయించుకుంటున్నాం కదా, నువ్వు ఎలాగైనా రావాలి అనేసి కంపల్సరీ అని అడిగితే వచ్చారు. చాలా అనిపించింది అసలు. ఎంత అంటే ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనము ఇందులో ఏంటంటే శారీస్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. శారీస్ ఇంతకుముందు నేను వీడియోస్ ఆల్రెడీ కంటిన్యూగా పోస్ట్ చేస్తున్నాను కదా, శారీస్ కూడా ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా ఎక్కువ వెరైటీస్ తీసుకొచ్చి ఇంకా కొంచెం మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండాలి అనే ఉద్దేశంతో శారీస్ అయితే సెర్చ్ చేస్తున్నామండి. కాకపోతే కొంచెం అంటే బయట ఊర్లు వెళ్ళడానికి అంటే ఎక్కడైనా కంచి కానీ ఏదైనా మనకి సూరత్ వెళ్ళి తీసుకురావడానికి కొంచెం టైం పడుతుంది. అలా వెళ్ళినప్పుడు ఇంకా బెటర్ ప్రైజెస్లో అయితే ఇస్తాము. మార్కెట్ ప్రైస్ కంటే తక్కువగా కూడా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను కంపల్సరీ. ఆల్రెడీ చాలామంది నోటీస్ చేసే ఉంటారు. నేను బయట పేజెస్లో పెట్టిన వాటికంటే చాలా తక్కువే పెడుతున్నాను ప్రైజెస్. అంటే మినిమల్ ప్రాఫిట్ తోటి మేమైతే చేయాలనేసి స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడైతే వ్రతం అయితే స్టార్ట్ అయిపోయిందండి. సత్యనారాయణ స్వామి వ్రతం అంటే అసలు నాకు ఎంత ఇష్టం అంటే అసలు చాలా చాలా ఇష్టము. అసలు నేను ఈ ఇయర్ మొత్తం ఫీల్ అయ్యాను. ఏంటి తెలుసా, అసలు నేను 3 years తర్వాత మా ఊరికి వెళ్ళామన్నమాట. మా ఊరికి వెళ్ళినప్పుడు మ్యాక్సిమము సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటాము. అలాంటిది లాస్ట్ ఇయర్ నేను మా ఊరు వెళ్ళినప్పుడు కొంచెం వైజాగ్ అవన్నీ తిరిగామన్నమాట. చాలా ఇయర్స్ తర్వాత వచ్చాం కాబట్టి మేము శ్రీకాకుళము, శ్రీకుర్మము, సూర్యనారాయణ టెంపుల్ అవన్నీ కవర్ చేసుకున్నాము.
కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోలేదు అనే ఒక ఫీలింగ్లో ఉండిపోయాను అనమాట. అన్నవరం వెళ్ళలేకపోయాం, టైం లేదు. అక్కడ మేము తలుపులమ్మ లోవా అనేసి ఉంటుంది, అక్కడ పూజలు అయ్యి అంటే ఇప్పుడు మనకి మేకపోతులు వేసి పూజ చేసుకుంటారు కదా, అవన్నీ చేసుకున్నాము. అన్నవరం వెళ్ళలేకపోయాం, వ్రతం చేయించుకోలేకపోయాం అనే ఒక థాట్లో ఉండిపోయాను. అలాంటిది నాకు ఆ దేవుడు ఇలా అయితే నాకు అవకాశం ఇచ్చాడు అనేసి ఎంత హ్యాపీ అనిపించిందంటే, అన్నవరం వెళ్ళలేకపోయాం, వ్రతం చేయించుకోలేకపోయామే, అసలు ఇన్ని ఇయర్స్ తర్వాత వెళ్ళి అనేసి అనిపించింది. తర్వాత ఇన్ని రోజులకి నేను స్టోర్లోనే చేయించుకుంటున్నానని నేను అనుకోలేదు అసలు. అది కూడా చాలా హ్యాపీ అనిపించింది. అంటే మనకు మనసులో అనిపిస్తే కంపల్సరీ ఆ దేవుడు ఏదో విధంగా మనకి అదైతే ఇస్తాడు అనే ఒక దానికి నాకు ఇంకొక ఎగ్జాంపుల్ అయితే వచ్చింది. అంటే నా లైఫ్లో చాలా అలాంటివి దేవుడికి సంబంధించి మనం ఏదైనా కోరుకుంటే మనస్ఫూర్తిగా అనుకుంటే అది కంపల్సరీ జరుగుతుంది అనే దానికి చాలా ఎగ్జాంపుల్స్ జరిగాయి. ఇదొకటి ఇంకొకటి యాడ్ అయింది, నాకు ఇంకా ఇంకా హ్యాపీ అనిపించింది అనమాట. సత్యనారాయణ స్వామి వ్రతం అంటే అన్నవరం వెళ్ళి చేయించుకుంటే చాలా బాగుంటుంది. యాక్చువల్గా మేము మా ఊరు అక్కడే పక్కనే కాబట్టి ఏదైనా పెళ్ళైన వెంటనే వెళ్తాము, లేదంటే మనకి ఇంట్లో ఏమైనా కార్యక్రమాలు ఉన్నా వెళ్ళి వెంటనే అక్కడ గుళ్ళో అయితే వ్రతం చేయించుకుంటాము. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి, దూరంగా ఉన్నాం కాబట్టి ఫస్ట్ టైం యాక్చువల్గా మేము గృహప్రవేశానికి ప్లస్ ఇక్కడ మాకు కొంచెం పెయింటింగ్స్ అయ్యి వేయించిన తర్వాత హౌస్లో చేయించుకున్నాము. ఫస్ట్ టైం నేను స్టోర్లో చేయించుకున్నాను అనమాట. చాలా బాగా హ్యాపీ అనిపించింది. అసలు ఎంత అంటే చెప్పలేనంత. మనం ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే అది జరిగితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందులోనూ దేవుడి విషయంలో అయితే ఇంకా ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. ఇలా వ్రతం అయితే చాలా బాగా జరిగిందండి. అసలు అందరూ కూడా చాలా హ్యాపీ అయ్యారు మా వాళ్ళు. ఫుడ్ అయితే క్యాటరింగ్కే ఇచ్చేసాము. క్యాటరింగ్ మా పక్కనే పునర్వసు హోటల్ అని ఉంటుంది, వాళ్ళు చిన్న చిన్నగా ఫంక్షన్స్కి వాటికి ఫుడ్ అయితే అరేంజ్ చేస్తారు. ఇలా అయితే మాకు వ్రతం బాగా జరిగింది కదా, చూడండి ఎంత బాగున్నాడు దేవుడు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా నవ్వుకుంటూ చక్కగా మాకు మేమే వడ్డించుకున్నాము. అలాగైతే బంతి భోజనం అయితే జరిగింది. అసలు నిజంగా ఎంత బాగా జరుగుతుందని నేను అనుకోలేదు. చాలా హ్యాపీ అనిపించింది. అందరూ కూడా చక్కగా భోంచేశారు. వంటలు కూడా బాగా కుదిరాయి అన్నమాట. మా వాళ్ళు అందరూ కలిస్తే కూడా నిజంగా ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు, ఏదో ఒక జోక్ వేసుకొని నవ్వుకుంటూనే ఉంటాము. అందరూ కూడా చూడండి ఎంత బాగా హ్యాపీగా నవ్వుకుంటూ తిన్నారో. మంచిగా అక్కడ నేను కృష్ణుని కూడా పెట్టుకున్నాను చూడండి. ఆ కృష్ణుడు అయితే మా అందరికీ తోడు. ఇక్కడైతే గణపయ్య ఉన్నాడు. అసలు ఎంత బాగా జరిగింది చూడండి, చాలా బాగా అనిపించింది. ఎంత అంటే అంత స్ట్రెస్ఫుల్గా కూడా లేదు, హ్యాపీగా ఆడుతూ పాడుతూ షాప్లో వర్క్ చేసుకుంటూ అన్ని విధాలుగా అన్నీ అరేంజ్ చేసేసుకున్నాము. చాలా సూపర్గా జరిగినట్టు జరిగిపోయింది అనమాట. ఇలా అందరూ అయితే భోజనాలు చాలా బాగున్నాయని అయితే చెప్పారు. తర్వాత ఇంకా కామనే కదా, చిన్న చిన్న ఫొటోస్ అవన్నీ తీసుకున్నాము. అందరూ కూర్చొని కాసేపు రిలాక్స్ అయ్యాము. చక్కగా అందరూ కూడా మాట్లాడుకుంటూ రిలాక్స్ అయ్యి కాసేపు ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని, రెస్ట్ మీన్స్ కూర్చొనే ఉన్నాంలేండి. పాపం వాళ్ళు కూడా పొద్దున్న వచ్చినా కానీ 8:00 8:30కి అంతా వచ్చేసారు. ఆల్మోస్ట్ అందరూ కూడా ఇంట్లో అన్ని పనులు చేసుకొని వచ్చి ఈవినింగ్ 8:30 దాకా కూడా ఇక్కడే ఉన్నారు. చాలా బాగా హ్యాపీ అనిపించింది. వంటలు కూడా చాలా బాగా నచ్చాయని చెప్పారు. అండ్ నెక్స్ట్ తర్వాత ఇంకా కామనే కదండి, చిన్న వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకున్నాము. మంచిగా చేయాలి అంటే ఫస్ట్ టైం కాబట్టి ఒక సెంటిమెంట్ ఉంటుంది కదా, ఫస్ట్ డే ఎంతో కొంత వర్క్ చేయాలనేసి. నేనైతే అసలు ఉంటారని అనుకోలేదు. అలాంటిది వాళ్ళు చక్కగా ఉండి వర్క్ అది చేసుకొని చిన్నగా అందరూ కూడా చేసుకున్నారు. తనైతే కటింగ్ మాస్టర్, నేను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో కూడా. వీళ్ళందరూ చక్కగా అన్ని మిషన్స్ మీద చాలా స్పేషియస్గా ఉంది. మాకు ఇంత స్పేషియస్గా ఉండేటప్పటికి మా వాళ్ళకి కూడా చాలా హ్యాపీ అనిపించింది. అందరి మధ్యలో కృష్ణుడు కూడా ఎంత అందంగా ఉన్నాడు చూడండి. నాకు ఇంట్లో కూడా ఒక కృష్ణయ్యని అయితే పెట్టుకున్నాను. ఆయన అంటే నాకు చాలా చాలా ఇష్టము. మనందరికీ తోడుగా ఉంటాడనే నమ్మకము. ఇలా అయితే మా షాప్ ఓపెనింగ్ జరిగింది. మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీరు అందరూ కూడా మాకు బ్లెస్ చేసి అంతా బాగా జరగాలని కోరుకుంటున్నాను. సో దట్ ఈరోజు వీడియో ఇదండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.